అయితే ఇప్పుడు యాహ్! అది ప్యూర్‌లీ పొలిటికల్ ఫిల్మ్ కదా! 'యాత్ర' కరెక్ట్. గాని, 'యాత్ర 2' గాని. కరెక్ట్. మరి రియల్ లైఫ్‌లో మీకున్న ఇంత బిజీ స్కెడ్యూల్‌లో ఎప్పుడన్నా పాలిటిక్స్ ఫాలో అయ్యే అవకాశం ఉంటదా? లేతే కంప్లీట్‌లీ టర్న్డ్ అవుట్ అనుకోవచ్చా? ఇన్‌ఫాక్ట్ అందరూ ఫాలో అయ్యేదానికన్నా కొంచెం తక్కువే ఫాలో అవుతానేమో గానీ, హ్మ్. అంత ప్యాషనేట్‌గా అయితే లేదండి. ఐ అదే. డోంట్ ఫాలో. యాహ్! మీకు ఫాలో అయ్యేంత టైం కూడా ఉండదు యాక్చువల్‌గా కదా! ఇప్పుడు 'యాత్ర 2' కూడా పొలిటికల్ యాంగిల్ పక్కన పెట్టేస్తే, హ్మ్. పర్సనల్లీ ఇట్ వాస్ ఎ వెరీ నైస్ ప్రాజెక్ట్ టు వర్క్ ఎమోషనల్ విత్. ఫిల్మ్ కదా! యెస్ యాక్చువల్‌గా. అండి. హ్మ్. చాలా నాకు అండ్ యాస్ ఎ మదర్ ఇప్పుడు ఇంకా ఇన్‌ఫాక్ట్ నా పసిపిల్లనేసుకొని ఎళ్ళాను నేను. ఓహ్! మా మా పాప అప్పుడు 6 మంత్స్. ఆ! గాలివానకేమో మా అబ్బాయి 6 మంత్స్. అలాగే ఇద్దరిని తీసుకొనెళ్ళేవాళ్ళు వెళ్ళానండి. షూటింగ్. అండ్ వన్ మోర్ థింగ్ తారక్ గారు, ఐ వాంట్ టు రియల్లీ అప్రిషియేట్ ఇది ఎవరైతే చూస్తున్నారో నేను చెప్పాలనుకుంటున్నాను. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అట్‌లీస్ట్ లాస్ట్ 2.5 ఇయర్స్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, హ్మ్. ఇలాగే నాలాగా యంగ్ మదర్స్ ఎవరైనా ఉంటే హ్మ్. దే ట్రీట్ అస్ వెరీ వెల్ అండి. హ్మ్. పిల్లలకి ఏమి ఇబ్బంది లేకుండా అంటే దే ఆర్ మనం టేకింగ్ కేర్ ఎక్స్‌ట్రా ఆఫ్. స్టాఫే పెట్టుకొని వెళ్తాము. యెస్. యెస్. బట్ వాళ్ళు ఎక్కడా గూడా తీసుకొని రమ్మనే అన్నారు తప్ప వద్దని అసలు ఎవ్వరు అనలేదండి ఇప్పటి వరకు. సూపర్. 10 ఆన్ 10 మార్క్స్ దానికి మాత్రం నిజంగా. హ్మ్. హ్మ్. రండి పర్వాలేదు ఇద్దరిని తీసుకురండి మేము చూసుకుంటాం అశ్విత గారు. మా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అలా నాకు ఉల్టా కంఫర్ట్ ఇచ్చారు గానీ, యెస్. యెస్. నోబడీ హాడ్ ఎనీ ప్రాబ్లమ్ అండి. అది చాలా గొప్ప విషయం అండి. అదే మీకు ఆర్ట్‌కున్న రెస్పెక్ట్ అది రిఫ్లెక్ట్ అయిందనుకోవచ్చు అలాగా. అంటే అండ్ ఇప్పుడు ఆల్సో మారుతుంది దట్ యాక్చువల్లీ మదర్స్ ఇండస్ట్రీ. క్యాన్ బ్రింగ్ దేర్ చిల్డ్రన్ టు వర్క్ ప్లేస్. ఇది యాక్చువల్లీ ఇట్స్ వెస్టర్న్ కాన్సెప్ట్ కార్పొరేట్స్‌లో కూడా వస్తుంది. యెస్. యెస్. దట్ ఓకే తెచ్చేసేయండి పిల్లల్ని వాళ్ళు ఆడుకుంటారు. మీ పని మీరు చేసుకోండి అని గూగుల్ ఆఫీసెస్‌లో అదంతా చేస్తారు. ఉంటుంది. బట్ యెస్. ఆ కల్చర్ ఇండస్ట్రీలో రావడం అనేది ఐ యామ్ వెరీ హ్యాపీ. మేబీ మొదటి నుంచి ఉందేమో. బట్ నాకు పర్సనల్‌గా జరగడం అనేది ఐ యామ్ వెరీ అంటే హ్యాపీ. నేనైతే ఇనలేదు ఎక్కడ బేసిక్‌గా. అంటే పిల్లల్ని తీసుకెళ్ళి నేను అంటే ఒక్క 'పవిత్ర లోకేష్' గారి ఇంటర్వ్యూ ఒకటి చూసానండి. ఆ ఓకే. పిల్లలతో వచ్చినట్టు. హ్మ్. అండ్ మేబీ 'కురుక్షేత్ర' అని ఒక కన్నడ ప్రాజెక్ట్ చేశాను నేను. అందులో అవునవునవును. సత్యభామ రోల్ వేశాను విత్ రవిచందర్ గారు. 'రవిచంద్రన్' అగైన్ హూ గారితోటి. ఈస్ ఎ వెరీ లెజెండ్. సూపర్ అవును. అవును. వెల్ నోన్ నేమ్. అందులో ఆ ఆ ప్రాజెక్ట్‌లో స్నేహ గారు ద్రౌపది క్యారెక్టర్ వేశారు. ఓకే. అప్పుడే 'బాహుబలి' రిలీజ్ అయింది. స్నేహ గారితో హాయ్ హౌ ఆర్ యూ అని మాట్లాడుకుంటున్నాము. 2 ఏళ్ల బాబు వచ్చాడప్పుడు. హ్మ్. రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నాము. స్నేహ గారు అప్పుడే బ్రేక్‌లో వాళ్ళ బాబుని అసిస్టెంట్‌కి ఇచ్చి తిప్పడానికి పంపించారనమాట. టుడే ఐ రియలైజ్ ఆహా! అవును కదా! ఎంత కష్టపడితే యెస్. గాని యెస్. 2 బ్యాలెన్స్ అవ్వవు కదా! అని. హ్మ్. సో, అలా ఒకటి 2 ఎగ్జాంపుల్స్ విన్నాను. హ్మ్. బట్ ఈ కల్చర్ రావడం అనేది చాలా ప్లస్ పాయింట్ మీకిప్పుడు అండి. చూస్తున్నారా యెస్. లైవ్‌లో? యెస్. ఇట్ మే ఇన్‌ఫాక్ట్ 'యాత్ర 2'కైతే నేను కనిపించగానే అందరూ మేడం పాప ఎక్కడ అని అడిగేవారు. నన్ను కాదు. ఇండస్ట్రీలో నాకొకటి అర్థమైంది ఏంటంటే, మనం అనుకున్నప్పుడు ప్రాజెక్ట్స్ రావు. వచ్చినప్పుడే జేయాలి. మనకు కావాల్సినట్టు రోల్స్ ఎగ్జాక్ట్‌గా రావు. 100% మ్యాచ్ రావు. యెస్. వచ్చినవి చేయడం అంతే. వచ్చినాటిలో కూడా మన మన కంఫర్ట్ అది మనం చూజ్ చేసుకొని చేసుకోవడం చూస్ అనేది. చేసుకొని అంటే చేసుకోవాలి. అక్కడ కంపెల్ చేసేది కూడా ఏమి ఉండదు ఏం కాబట్టి. లేదండి. యెస్. 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 కొన్ని ఈ మధ్య గూడా రీసెంట్‌గా మంచి బిగ్ బ్యానర్ ప్రాజెక్ట్ 15 డేస్ ఊటీలో షూట్ అంతా వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ హీరోస్ అంతా ఓకే అయింది. లాస్ట్ మినిట్‌లో ఇంక నేనే చాలా చాలా బాధేసింది గానీ, వాళ్ళు పాపం అప్పటికి 3 సార్లు అన్నారు. మీరే మా ఫస్ట్ చాయిస్ అండి. కాస్ట్ అంతా గూడా ఫస్ట్ మీ పేరే పెట్టుకుని తర్వాత వేరే వాళ్ళదని. తీసుకోలేకపోయానండి. ఇబ్బందయింది కొంచెం. చాలా అప్పటికే స్ట్రెస్ అయిపోయాను. అవును. మరి యాహ్! 'జీవ' గారితో అంటే మీకు సన్ కింద చేసారు కదా! అవును. ఎలాంటి బాండ్ కుదిరిందండి ఆయనతోటి ఒక యాక్చువల్లీ నేను లాస్ట్‌లో నా రియల్ ఏజ్ చెప్పిన తర్వాత ఇద్దరం షాక్ అయ్యామన్నమాట. ఇన్‌ఫాక్ట్ ఐ రిమెంబర్ 'యాత్ర 1' రిలీజ్ అయిన తర్వాత ఇక్కడేదో ఎగ్జిబిషన్‌కి ఇక్కడ ఒక సూక్ ఏదో అయింది. సో, అక్కడికెళ్తే ఒకాయన పెద్దాయన అన్నారు. "అమ్మా నువ్వా? వీళ్ళందరూ అంటున్నారు విజయన్ విజయం. క్యారెక్టర్ ఏసింది నువ్వేనా? నిజం చెప్పు ఊరికే వీళ్ళు సరదాగా లేదండి పెద్దాయన అంకుల్ లేదు అంకుల్ నేనే" అంటే అక్కడ చూసి మేమెంత చాలా ఫీల్ అయిపోయి ఈవిడ కనీసం 55 ఉంటాయి కదా అని అనుకున్నాము. నువ్వేనా అమ్మా అని ఆయన కన్ఫర్మేషన్ తీసుకున్నారు. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ స్క్రీన్ అని అర్థమైంది. యెస్. యెస్. అండ్ కమింగ్ టు యాత్ర టూ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ జీవ అండి. సో గ్రౌండెడ్. సో ఆయన కూడా అసలు యాక్చువల్లీ ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్‌కి, ఆయనకున్న బాడీ ఇంతకుముందు ఆఫ్ చూసిన వర్క్‌కి సక్సెస్‌కి. చాలా అండ్ ఇప్పుడు ఈ మధ్య 83 అదంతా కూడా చాలా హి ఈస్ ఆల్సో గోయింగ్ పాన్ ఇండియా. యెస్. 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 చాలా డిస్కస్ చేసుకున్నాము టెక్నికాలిటీస్ గురించి. మంచి వర్కింగ్ రిలేషన్‌షిప్ అండి. యాహ్!